హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను ఎగ్ ఫ్రై చాలా సింపుల్ మెథడ్ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఇలా ఫ్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఫస్ట్ నేనైతే గుడ్లను ఉడకబెట్టేసుకొని ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా చేసేసుకున్నాను. ఒక ఆనియన్ తరిగేసుకొని ఇలా సన్నగా చేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఒక ప్యాన్ పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలు దీంట్లో వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం బాగా రెడ్గా చేసుకోండి. ఇలా చిన్నగా తరుక్కుంటే చాలా బాగుంటుంది. ఇలా ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఇలా ఫ్రై చేసుకుంటే. ఇప్పుడైతే నేను కొంచెం ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను. దీనివలన మంచి వాసన వస్తుంది. ఇలా కొంచెం ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత దీంట్లో నేను కొంచెము పసుపు యాడ్ చేస్తున్నాను. ఇంతవరకు నా ఛానల్ చూస్తూ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే నేను పసుపు వేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలిపేయండి. ఆ తర్వాత నేను ఆచి చికెన్ మసాలా తీసుకుంటున్నాను. దీంతో మనకు టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల్లో మనం ఏదైనా ప్రిపేర్ చేయాలంటే ఉడకబెట్టిన గుడ్లతో ఇలా చేసేసి పెట్టేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది అందరికీ నచ్చుతుంది. ఇలా కొంచెం మసాలా వేగిన తర్వాత ఇలా కట్ చేసిన గుడ్లను అయితే నేను దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇది మొత్తం బాగా కలిపేసుకోండి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లో మనకు క్వాంటిటీని బట్టి సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా కొంచెం వేగేంత వరకు కొంచెం కలిపేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా కలిపేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ రెసిపీ అండి. ఒక 2 నిమిషాల్లో చేసి పెట్టేయచ్చు. ఇలా కొంచెం మగ్గిన తర్వాత నేను ఇప్పుడైతే ఇది బ్లాక్ పెప్పర్ పౌడర్ అండి, నల్ల మిరియాల పౌడరు. చాలా బాగుంటుంది ఇది వేయడం వలన. టేస్ట్ అయితే కొంచెం వేసుకుని ఇప్పుడైతే కలిపేసుకుంటున్నాను. ఇంకా 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్, ఇలా సింపుల్గా ఈ రెసిపీ చేసుకోవచ్చు.